నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. ఈరోజు మన మాటండిలో మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, ఉద్యోగాలు అంటూ అమ్మా నాన్నను వదిలేసి వెళ్ళిపోతున్న పిల్లల గురించి అనుకోండి. లేదు అంటే మా పిల్లలు అందరికన్నా ఎక్కువగా సంపాదించాలి, సొసైటీలో ఒక మంచి స్థానంలో ఉండాలి అని పిల్లల్ని బయటి దేశాలకు పంపించే తల్లిదండ్రుల గురించే అనుకోండి. నాకు తెలిసిన ఒక కుటుంబంలో అమ్మా నాన్న ఒకడే కొడుకు ఉన్నాడు. కొడుకు బాగా చదువుకున్నాడు. 10th వరకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి. ఇంటర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కాలేజీలోనే చదివిపించారు. తర్వాత అబ్బాయికి అబ్రాడ్లో వెళ్ళాలి అన్న కోరిక ఉండేది. దాంతో తల్లిదండ్రులకు చెప్పుకుంటే తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. పిల్లగాన్ని అంత బయట దేశానికి పంపించామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మనకు కూడా ఒక మంచి పేరు వస్తుంది, మన అబ్బాయిని బయట దేశానికి పంపిస్తే అని నానా తిప్పలు పడి, వాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళే అయినా కానీ కొడుకు కోరిక కోసం అందరికన్నా ఎక్కువగా సంపాదించాలి, బాగా సంపాదించాలి అన్న ఆశతోని, జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అన్న కోరికతోని కొడుకుని వాళ్ళు నానా తిప్పలు పడి కొడుకుకి ఇష్టమైన ప్లేస్కి అయితే బయట దేశానికి పంపించిండు. బయట దేశానికి తల్లిదండ్రులు పంపించారు. అలా ఒక 6-7 సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు మంచి ఉద్యోగం సంపాదించాడు. అక్కడే మంచిగా సెటిల్ అయిపోయాడు. అమ్మా నాన్నకి ఖర్చులకి డబ్బులు పంపిస్తున్నాడు. అక్కడ కొడుకు సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ మా కొడుకు బయట దేశానికి పోయినా చాలా సంపాదిస్తున్నాడు అని అందరితో చెప్పుకుంటూ అమ్మా నాన్నలు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. అది ఎంతవరకు? కొన్ని సంవత్సరాల వరకే. తర్వాత మెల్లిమెల్లిగా అమ్మా నాన్నకి కొడుకు దగ్గర లేడు అన్న బాధ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అమ్మా నాన్నని చూసుకునే కొందరు కొడుకులను చూసి వాళ్ళు బాధపడడం స్టార్ట్ అయింది. బయట దేశంలో ఉన్న కొడుకు ప్రవర్తన రోజు రోజుకి కొద్దిగా తేడా కొడుతుంది. అమ్మా నాన్నను వదిలి వెళ్ళిన రోజులలో కొత్తలో రోజు ఫోన్లు చేయడం, అలా రోజు మాట్లాడడం అట్లా జరిగేది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎప్పుడో ఒకసారి కానీ కొడుకు మాట్లాడడం లేదు. కొడుకు ఫోన్ కోసం అమ్మా నాన్నలు ఎంత ఎదురు చూసుకుంటూ ఉంటుండంటే అంత గ్యాప్ వచ్చేసింది ఆ కొడుకుకి ఇక్కడున్న అమ్మా నాన్నకి. తల్లిదండ్రులకి వయసు కొంచెం మీద పడుతూ ఉంటే ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అలా తండ్రికి, అలా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఒక రాత్రి వాళ్ళ నాన్నకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆ హార్ట్ అటాక్ వచ్చిన టైంలో ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉండడం వల్ల, వాళ్ళు ముసలి వాళ్ళు అయి ఉండడం వల్ల ఏది అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇంట్లో కిరాయికున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమిలాడితే ఇంట్లో కారు ఉంది కానీ డ్రైవరు లేడు, ఇంట్లో కారు నడిపే వాళ్ళు లేరు, హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు లేరు. తీరా చూస్తే ఆ కిరాయికున్న వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్రైవింగ్ రాదు అని తెలిసింది. దాంతో అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేసి అని హాస్పిటల్ తీసుకెళ్ళే అంత లోపలనే పాపం తను చనిపోయాడు. చెట్టంత కొడుకు ఉండంగా ప్రాణభిక్షం కోసం ఎవరు హాస్పిటల్కి తీసుకుపోలేక సతమతం అయిపోయామే అని చాలా ఏడిసింది. నాన్నకిట్లా అయింది అని ఆ కొడుకు గారికి చెప్తే ఆ కొడుకు గారు రోజులకు గాను ఇండియాకి రాలేకపోయాడు. ఎందుకంటే తను వచ్చేసరికి అంత టైం పట్టిందట. మరి అప్పటి వరకు ఆ డెడ్ బాడీని అలానే ఉంచి కొడుకు వచ్చిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించారు. అది జరిగిన ఒక 4-5 రోజుల తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వారం గడిచిందో లేదో లీవ్ అయిపోయింది అని ఇష్టం లేకుండానే ఆ తల్లి పంపించేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొడుకు అసలు వాళ్ళ అమ్మ మాట వినలేదు. నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అంటే పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి పో, చిన్నమ్మ వాళ్ళ దగ్గరికి పో, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి పో అని చెప్పాడే కానీ నేను నీతో ఉంటానమ్మా, నువ్వు నాతో రా అమ్మా అని కానీ ఏది చెప్పలేదు. వారం తర్వాత ఆ కొడుకు వెళ్ళిపోయిండు. కొడుకు వెళ్ళిపోయిన కొన్ని నెలలకు ఆ తల్లి కూడా చనిపోయింది. ఎందుకంటే భర్త చనిపోయిండు అన్న దిగులు, కొడుకు తనతో లేడు అన్న ఒక దిగులు, ఒంటరినైపోయానే అన్న బాధ, ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్న మనిషిని కూడా అనారోగ్యం పాలు చేసి తన ప్రాణం పోయే వరకు వచ్చింది.
తీరా చూస్తే ఈసారి చుట్టాలందరూ ఆ కొడుకు గారికి ఫోన్ చేస్తే కొడుకన్న మాట ఏంటంటే, తండ్రి చనిపోయినప్పుడు వస్తేనే నాకు చాలా ఖర్చయింది. మళ్ళీ ఇప్పుడు నాకు అంత ఖర్చు పెట్టుకోలేను. కావాలంటే నేను డబ్బులు పంపిస్తాను. అన్ని కార్యక్రమాలు చేపియండి అని ఆ కొడుకు సల్లగా చెప్పిండట సావు వార్తలాగా. అదండి బయటి దేశాలకు పోయే కొందరు కొడుకుల ప్రవర్తన. దానికైతే వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.